Hey guys, welcome back to my channel. Hope everyone are doing good. రంజాన్ సీజన్లో చార్మినార్ వెళ్ళకపోతే ఎలా? సో మేము కూడా చార్మినార్కి వెళ్ళిపోయాము. ఎవ్రీ ఇయర్ కూడా వెళ్తాము. సో ఈ ఇయర్ కూడా వెళ్ళాము. మేము లాస్ట్ వీక్లో వెళ్ళాము. మేబీ అందుకేమో రష్ ఎక్కువగా ఉండింది. ఫస్ట్ మేమైతే సాటర్డే రోజు వెళ్ళడానికి ట్రై చేసాము. బట్ సాటర్డే మేము వెళ్ళిపోయి ఎక్కడ పార్కింగ్ అలో చేయక పోలీస్ వాళ్ళు ఎక్కడక్కడ బ్యారియర్స్ కట్టేసే వరకు మేము ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఆల్మోస్ట్ 8:30కి మేము చార్మినార్ సైడ్ వెళ్ళి అక్కడే పార్కింగ్ కోసం 2 hours ట్రై చేసాము. ఇంకా అవ్వదు అని చెప్పేసి వచ్చేసాము. ఇంటికి వచ్చే వరకు 2 అయింది, ఎక్కడ ఏది చూడకుండానే. ఇంకా నెక్స్ట్ అయితే వీకెండ్స్లో అస్సలు వెళ్ళొద్దు అని చెప్పి వీక్ డే ప్లాన్ చేసుకున్నాము. మేము వెడ్నెస్డే వెళ్ళాము. రష్ అయితే నార్మల్గా ఉండే, అసలు చాలా నార్మల్గా ఉండే. మేబీ లాస్ట్ వీక్ కదా అందరు షాపింగ్ చేసేసారేమో, నెక్స్ట్ వీకెండ్ డే ఫెస్టివల్ కాబట్టి. సో ఇంకా రష్ అయితే లేకుండింది. పార్కింగ్ కూడా ఫ్రీగా పెట్టుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే అదే ప్లేస్లో పార్క్ చేస్తే 50 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. బట్ ఈసారి అయితే ఎవరు లేరు కూడా అక్కడ. మేబీ సీజన్ అయిపోయింది కాబట్టేమో ఇంకా ఫ్రీగానే పార్క్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేసాము స్ట్రీట్ షాపింగ్. మేము పార్క్ చేసిన ఏరియా నుంచి ఇలా నడుచుకుంటూ వస్తుంటేనే మనకి అన్నీ ఇలా చెప్పులవి, కప్స్వి, క్రాకరీ ఐటమ్స్ ఇంకా అన్నీ ఉంటాయి కదా, సోంప్, ఇట్లా చాలా ఉండే. అలా చూస్తూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాము మొత్తం అన్నీ. నెక్స్ట్ మాకు వెళ్తుంటేనే ఫస్టే ఇంకా ఏదన్నా జ్యూస్ తాగుదామని చెప్పి మిలాన్ జ్యూస్ సెంటర్కి వచ్చాము. అదైతే ఫేమస్ కదా అక్కడ. అక్కడికి వెళ్ళిపోయి సమ్మర్ స్పెషల్స్ తాగేసి ఒక మలాయి జ్యూస్, ఒక మ్యాంగో మలాయి అండ్ ఫ్రూట్ సలాడ్ ఫేమస్ కదా మిలాన్ జ్యూస్ సెంటర్లో. సో అవైతే ట్రై చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాము షాపింగ్కి. ఒక బ్యాంగిల్స్ కొనేది ఉండింది. షాపింగ్ ఇంకా ఏం పెద్దగా లేదు, జస్ట్ చార్మినార్ వైబ్స్ ఎంజాయ్ చేద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. యాజ్ యూజువల్ జ్యూస్ అయితే చాలా బాగుండింది. నెక్స్ట్ అయితే ఇంకా నేను ర్యాండమ్గా మొత్తం అన్ని షాప్స్ 1 by 1 చూసుకుంటూ వెళ్ళాను. నేను ఎక్కడైతే ఆగానో అక్కడ వీడియోస్ తీసా. సో మీరు కూడా చూసేయండి. The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door.
ఫైనల్గా మేమైతే సఫా బ్యాంగిల్స్కి వచ్చాము. ఈ స్టోర్ నాకు ఎలా తెలుసు అంటే మా కజిన్ తన పెళ్ళిన అప్పటి నుంచి ఇక్కడే బ్యాంగిల్స్ కొంటుందంట. వీళ్ళు ఆన్లైన్లో కూడా ఇస్తారంట. సో నేను ఫరే ట్రై చేద్దామని చెప్పి వచ్చా. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి, చూడొచ్చు మీరు. వెల్వెట్ టైప్స్ ఉన్నాయి, మగ్గం వర్క్ ఉన్నాయి, నార్మల్ బ్యాంగిల్స్ ఉన్నాయి. మట్టి గాజులు మాత్రం కొంచెం కలెక్షన్ తక్కువ అనిపించింది. అంటే మట్టి అంటే ప్లెయిన్, మిగతావన్నీ మట్టిలో ఉన్నాయి డిజైన్స్లో కానీ, బట్ ప్లెయిన్ గాజులు అయితే చాలా తక్కువ అనిపించాయి. ఇప్పుడు ఇంకా మనకి ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ అని ఇవి ఫేమస్ అయ్యాయి కదా, ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి. ఏ కలర్ అంటే ఆ కలర్ ఉన్నాయి. రేర్ కలర్ కాంబినేషన్స్ కూడా కనిపించాయి ఇక్కడైతే. మనం ఒకటేసారి మనకు కావాల్సిన శారీస్ అన్ని తీసుకొని వెళ్ళి తీసుకుంటే బెటర్. సో దట్ వాళ్ళు రేట్స్ కూడా కొంచెం మనకు రీజనబుల్ ఇస్తారు ఎక్కువగా ఉంటే. సో నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక్క శారీ తీసుకెళ్ళా, ఆ శారీకి మ్యాచ్ చేయమని చెప్పా. సో వాళ్ళు అక్కడ అదే చేస్తున్నారు, నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. నాకు ఏదైనా డిజైన్ నచ్చితే ఆ డిజైన్లో చెప్పడానికి. ఇంకా నెక్లెసెస్, బీడ్స్వి కలెక్షన్ కూడా ఉందనుకోండి. బట్ మనకి ఇంకా 1 గ్రామ్ జ్యువెలరీ చాలా ఉంటాయి కదా ఎక్స్ప్లోర్ చేయడానికి. సో నేను ఇక్కడైతే ఏం చూడలేదు. ఇలా స్టోన్స్లో గోల్డ్ బ్యాంగిల్స్, ఇట్లా కుందన్స్వి చాలా కలెక్షన్ ఉన్నాయి. ఏ టైప్ కావాలంటే ఆ టైప్లో ఉన్నాయి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ మనకి ఓపిక ఉండాలి, ఉంటే మాత్రం చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడైతే. మీకు ఐడియా కోసం నేను ఇట్లా జస్ట్ గ్లిమ్స్ లాగా తీసా వీడియో మొత్తం, మీకు ఏమన్నా ఐడియా వస్తుంది అని చెప్పి. ఇంక ఇక్కడ నాకు అతను ఆ శారీకి చూపిస్తున్నాడు అనమాట. ఫస్ట్ ఒక టైప్ చేసి చూపించాడు మిక్స్ అండ్ మ్యాచ్. నేను ఇట్లా కాదు, ఈ కాంబినేషన్స్ పెట్టండి, వేరే కాంబినేషన్స్ పెట్టండి అంటే మళ్ళీ చేస్తున్నాడు. ఇక్కడ సీజెడ్ బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి. కలెక్షన్ బాగుంది ఇవైతే. నేను ఇంకా రేట్స్ అడగలేదు, నాకు తీసుకునే థాట్ లేదు కాబట్టి నేను ఇంకేం ట్రై చేయలేదు, ఏం అడగలేదు కూడా. బట్ ఇఫ్ మీరు ఈ స్టోర్కి వస్తే మాత్రం ఇవి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లోపల ఇంకా పెద్దగా ఉందంట, బట్ నాకు అవసరం లేదని నేను అయితే వెళ్ళలేదు. సో ఈ ఫస్ట్ ఇతను ఇట్లా చేసి ఇచ్చాడు. నాకు ఎందుకో కొంచెం హెవీ అనిపించింది, అంత హెవీగా నేను వేసుకోనేమో అని వాళ్ళని అడిగాను అనమాట. నాకు ఇంకొంచెం ఇంతగా వద్దు, నాకు సెట్ చేసి ఇవ్వండి అని అంటే అతను మళ్ళీ ట్రై చేస్తున్నాడు. అంత హెవీగా నేను ఇంకా ఓన్లీ పెళ్లి టైంలో వేసా, మళ్ళీ అంత వేస్తానో అయ్యానో వద్దు అని నేను అంటున్నా. సరే ట్రై చేద్దాము, ఒకసారి వేసుకొని చూద్దాం ఎంత అనిపిస్తుందో అని చెప్పి మళ్ళీ వేసుకొని చూస్తున్నా అనమాట. సో మీకు ఇట్లా నచ్చకపోతే వాళ్ళని అడిగితే ఒక్క శారీకి 3-4 టైప్స్ చేసిస్తాడనమాట. మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. బట్ బార్గెన్ మాత్రం బాగా చేయాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు రేట్స్ హైయే చెప్తారు. మేబీ రంజాన్ సీజన్ అనో ఏంటో నాకు తెలియదు కానీ ఎప్పుడు అట్లనే చెప్తారు. రేట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. మీరు ఇంకా బార్గెన్ చేసి తీసుకుంటే ఇస్తారు, బార్గెన్ చేస్తే కూడా ఇస్తారు. సో నేనైతే దీనిలో ఒక సెట్ నచ్చి తీసుకున్నా. ఇంకా తీసుకొని మళ్ళీ డిన్నర్ చేసేసి రిటర్న్ అయిపోయామన్నమాట. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.